మీ ప్రాపర్టీ ఏదైనా అంటే ఖాళీ జాగా గానీ, హౌస్ గానీ లేదా ఏదైనా బిల్డింగ్ గానీ మున్సిపల్ పరిధిలో లేదా పంచాయతీ పరిధిలో ఉండి దానికి ట్యాక్స్ వస్తూ ఉంటే మీరు ఏ విధంగా అయినా ట్యాక్స్ తగ్గించుకోవడానికి గానీ ఏదైనా ట్యాక్స్ మినహాయింపుకి లేదా తగ్గించుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే అసలు మున్సిపాలిటీ పరిధిలో లేదా పంచాయతీ పరిధిలో దేనికి మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనేది చూసుకుంటే అన్ని నివాస ప్రాంతాలు అంటే అన్ని రకాల ఇల్లులకి కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఖాళీ జాగాలు ఏమైనా ఉంటే దానికి కూడా ట్యాక్స్ అనేది ఉంటుంది. కానీ ఇంతకుముందు ఆఫ్లైన్ విధానం ఉండేది కాబట్టి చాలా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేవి లేవండి. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్న ప్రతిదానికి ఆటోమేటేషన్ అనే విధానం అమల్లో ఉంది కాబట్టి ఏ ల్యాండ్ అయినా ఏ హౌస్ అయినా రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా అది ట్యాక్స్ కూడా లెవీ అవుతుంది దానికి. నెక్స్ట్ కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ కానీ షాప్స్ కానీ లేదా కళ్యాణ మండపాలు కానీ కమర్షియల్ పర్పస్ హాస్పిటల్స్ కానీ ఏదైనా యూస్ చేస్తే ఖచ్చితంగా అది మున్సిపల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీకి లేదా ఆ పంచాయతీకి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, ట్యాక్స్ కట్టకుండా ఎవరెవరు మినహాయింపు చేసుకోవచ్చు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ లేదా ఇన్ సర్వీస్ మ్యాన్స్, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా రిటైర్ అయిపోయిన వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వర్తిస్తుందండి. మున్సిపాలిటీ లేదా పంచాయతీలోని అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. పెడితే ఆ ట్యాక్స్ ఏదైతే వస్తుందో హౌస్ ట్యాక్స్ అయినా లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అయినా డిలీషన్కి అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ పర్పస్ అయితే మాత్రం డిలీషన్కి అప్లికేబుల్ అవ్వదు. కమర్షియల్ యూసేజ్ చేయకూడదు. నివాస ప్రాంత దానికి మాత్రం లేదా ఖాళీ జాగా ఏదైనా ఉంటే దానికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ప్రార్థనా స్థలాలు ఏమైనా ఉంటే దానికి మినహాయింపు ఉంటుంది. చర్చిలు, మసీదులు, గుడులు ఏమైనా ఉంటే దానికి మినహాయింపు ఉంటుంది. కమ్యూనిటీ భవనాలు ఏమైనా ప్రజా ప్రయోజనాల కోసం యూజ్ చేసే భవనాలు ఏమంటే అవి ట్యాక్స్ ఎగ్జంప్షన్లోకి వస్తాయి. మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఆస్తులు అదే పంచాయతీ లేదా అదే మున్సిపాలిటీ ఆస్తులు ఏమైనా ఉంటే అవి కూడా మినహాయింపు, అది దానికి కూడా ట్యాక్స్ రాదు. నెక్స్ట్ శ్మశానాలు ఏమైనా ఉంటే వీటికి మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందండి. మిగతా అన్ని రకాల ప్రాపర్టీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్కి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదండి. అవి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీకి ఈవెన్ ఇండియన్ రైల్వేస్ కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమున్నా కూడా ఆ మున్సిపాలిటీకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏవి కూడా ఈ ప్రాపర్టీ ఏవి కూడా వీటిలోకి రాకపోతే మరి ఏ విధంగా అంటే ఏ విధంగా తగ్గించుకోవచ్చో నేను చెప్తాను చూడండి. ఒకటి, మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి cdma.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే నో యువర్ డ్యూస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోని క్లిక్ చేసి మీ అసెస్మెంట్ నెంబరు, మీ హౌస్ ట్యాక్స్ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటి అంటే ముందుగా మీరు చూడాల్సింది మీ హౌస్ తాలూకా మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేవి చూడండి. నెక్స్ట్ ఇక్కడ యూసేజ్ అంటే మీకు హౌస్ కనుక ఉంటే అది హౌస్ కిందనే ఉందా లేదా కమర్షియల్ ఏమైనా చూపిస్తుందా అనేది చూసుకోండి. నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ సరిపోయా లేవా అని చూసుకోండి. నెక్స్ట్ ప్లాన్ డీటెయిల్స్ అంటే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంట్రీ అయ్యాయా లేదా చూసుకోండి. మీకు ట్యాక్స్ కనుక ఎక్కువ వస్తుంటే మెయిన్గా ఈ 4 కారణాల వల్ల మాత్రమే ఎక్కువ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుందండి. కాబట్టి ఈ 4 డీటెయిల్స్ ఆన్లైన్లో కరెక్ట్గా ఎంట్రీ అయ్యేలేవో చూసుకోండి. ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఈ cdma.ap.gov.in ఈ వెబ్సైట్లోనే ప్రాపర్టీ ట్యాక్స్లోకి వెళ్తే రివిజన్ పిటిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రివిజన్ పిటిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రివిజన్ పిటిషన్ పెట్టినప్పుడు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఆ మున్సిపల్ అధికారులు ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ రీమెజర్మెంట్ చేసి మీ ట్యాక్స్ని రివైజ్ చేసి ట్యాక్స్ ఒకవేళ తక్కువ రావాల్సింది ఉంటే తగ్గించడం జరుగుతుంది, లేదా అదే ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.